ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యఃకర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామితమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి. ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మార్చి నెల 31వ తేదీ నుండి ఏప్రిల్ నెల 6వ తేదీ వరకు గల గ్రహ స్థితిగతులని ఒకసారి పరిశీలన చేద్దాం. మీనరాశిలో రవి రాహుగ్రహాలు, మేషరాశిలో బుధ గురుగ్రహాలు, అలాగే కన్యా రాశిలో కేతుగ్రహం, వృశ్చిక రాశిలో చంద్రగ్రహం, కుంభరాశిలో కుజ శుక్ర శని గ్రహాలు సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారముని అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు మిథున రాశి వారి గురించి తెలుసుకుందాం. మిథున రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి. మిశ్రమ ఫలితాలు అంటే అన్ని రకాల విషయాల్లో కూడా కొంత అనుకూల వాతావరణంతో పాటు కొంత ప్రతికూలమైన వాతావరణం కూడా ఉన్నది. ఈ రాశి వారికి రాశి నుంచి 3వ స్థానంలో కేతుగ్రహం, అలాగే 5వ స్థానంలో చంద్రగ్రహం, 9వ స్థానంలో కుజ శుక్ర శని గ్రహాలు, 10వ స్థానంలో రవి రాహు గ్రహాలు, 11వ స్థానంలో బుధ గురుగ్రహాలు సంచరిస్తున్నాయి. ఇటువంటి స్థితి బట్టి ఈ మిథున రాశి వారికి ఈ వారం సాధారణమైన అనుకూలమైన ఫలితాలు మిశ్రమంగానే ఉంటున్నాయి. అయితే ఆలోచన తీరు అంతా అనుకూలంగా ఉంటుంది. కాకపోతే అమలు చేసే విధానంలోనే తోట్రుపాటు కనబడుతుంటుంది, తొందరపాటు ఎక్కువ అవుతుంటుంది. కొంచెం నిదానంగా ఆచితూచి వ్యవహారం నడిపించుకుంటే విజయాన్ని పొందగలుగుతారు. తొందరపాటు పడితే కొంత ఇబ్బందికరమైన వాతావరణాన్ని కూడా చూడగలుగుతారు. ఇలా మిశ్రమంగా ఉంటుంది. ఆలోచన విధానం అంతా కూడా చాలా చక్కగా ఉంటుంది. సమర్థవంతంగా మంచి వ్యూహాలని, మంచి ప్రణాళికలు చేయగలుగుతారు. అలాగే తొందరపడి మాట్లాడి మన రహస్యాలని మనమే బయట పెట్టుకోవడం, మన ఆలోచనల్ని మనమే బయట పెట్టుకోవడం అనే విధానం కూడా కలుగుతుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. అయితే ఆలోచన తీరు చాలా బాగుంటుంది. అమలు చేసే విధానంలోనే కొంత ఇబ్బంది ఉందని తెలుస్తుంది. ఆర్థికపరమైన విషయాల్లో కూడా మంచి అనుకూలత ఉంటుంది. కానీ ఆ ఆర్థిక విధానాన్ని మనం ముందరగానే తెలిసినట్టుగా మాట్లాడటం, మనం దాంట్లో ఎటువంటి విశేషాలు లేదంటుగా చెప్పుకోవటం జరుగుతుంది. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే మన ఆలోచన తీరు కొంత ప్రాక్టికల్గా ఉంటుంది. ఆ ప్రాక్టికాలిటీ అనేది కొంత ఇతరులకు నచ్చకపోవచ్చు, అది ఒక పద్ధతి. అలాగే మనకి ఎవరైనా ఏదైనా సందర్భంలో ఒక గిఫ్ట్గా కానీ ఒక విధంగా ధన సహాయం కానీ చేసినప్పటికీ దాన్ని మనం తేలిగ్గా తీసుకున్నట్టుగా వాళ్ళు భావిస్తారు. అంటే మన మాట తీరు దానికి అనుకూలంగా ఉండదు. అట్లా అనుకూలంగా లేకపోవడం, మనం సాధారణంగానే తీసుకోవడం, సాధారణంగానే ఆలోచనలు చేసినట్టుగా ఉండడం, అది ఇతరులకు నచ్చదు. దాన్ని చాలా ఎక్కువ సంతోషాన్ని ప్రకటించాల్సిన చోట సాధారణ సంతోషాన్ని ప్రకటించడం జరుగుతుంటుంది. కాబట్టి అది ఇతరులకు ఇబ్బందిగా ఉంటుంది. మన ద్వారా వచ్చే కీర్తి ప్రతిష్టలను చూసి ఆనందపడాలనుకునే వాళ్ళకి అది అంత రుచించకపోవచ్చు. అలాగే బంధువులు మిత్రులు అందరితో కూడా సఖ్యతగానే ఉంటుంటుంది. అది షేరింగ్ అంతా కూడా అనుకూలంగానే ఉంటుంది. మాట తీరు వ్యవహారం బాగానే ఉంటుంది. మరి ఇది శుభకార్యాలు ఫంక్షన్లలో పాల్గొనగలుగుతారు. అందరితో కూడా చాలా
అనుకూలంగానే ఉంటారు. అయితే అటువంటి సమయంలో కూడా మనం ప్రాక్టికల్గా మాట్లాడిన విషయాలు కొంతమందికి ఇబ్బందికరంగాను నచ్చకపోవడం జరుగుతుంది. అలాగా మిశ్రమం అవుతుంటుంది ప్రతి పని కూడా. అలాగే గృహ వాహన యోగాదులన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి. కానీ మనం క్రయ విక్రయాదులు పెట్టినప్పుడు మాత్రం అది ప్రతికూలమైన స్థితి కూడా వచ్చే అవకాశం ఉంది. దానిలో కూడా మన తొందరపాటు, మన నిజాయితీ, మనం ప్రాక్టికల్గా ఉండాలనే ఆలోచనతోటి మన వస్తువులు ఉండే లోపాలని మనమే చెప్పడం, చూపించడం జరుగుతుంది. అలా వచ్చే లాభాన్ని కొంత తగ్గించుకోగలుగుతారు. అలా కొత్త వ్యవహారాలు, కొత్త విషయాలు అనేకం తెలుస్తుంటాయి. మన ముఖ్యమైన బంధువులు, స్నేహితుల ద్వారా అనేక విషయాలు కొత్తగా తెలుస్తుంటాయి. అయినప్పటికీ కూడా ప్రతి దాంట్లో నిర్లిప్తగా ఉండటం జరుగుతుంది. అలాగే భార్యాభర్తల మధ్య అనుకూలత కూడా బాగానే ఉంటుంది. కాకపోతే దీంట్లో సర్ప్రైజ్ అనే మాటకి విలువ లేకుండా పోవడం వలన సాదాగానే ఉంటారు. అయితే ఒకళ్ళకేమో దాన్ని అత్యుత్సాహం చూపించాలనే ఉద్దేశం ఉంటే ఒకళ్ళకేమో నిర్లిప్తగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి సర్ప్రైజ్ లక్షణాలు కానీ లేదంటే కొత్త కొత్త విషయాలు వాళ్ళు ఎవరైనా చెప్పినా ఆల్రెడీ మనకు తెలిసినట్టుగానే నాకు తెలుసులే అంటే అక్కడ వాళ్ళు నీరసపడిపోవడం జరుగుతుంది. ఇలాగా అనుకూలమైన స్థితిగతులు ఉంటూనే దాంట్లోనే ప్రతికూలతలు కనబడుతూ ఉంటాయి. అలాగే ఆర్థికమైన పెట్టుబడులు, సరైన విధానాలు, మనం పెట్టిన పెట్టుబడులు వృద్ధి కావడం అంతా అనుకూలంగానే ఉంటుంది. కానీ కొన్ని అనుకూలతల్ని మనం సరైన సమయంలో ఉపయోగించుకోలేకపోవడం కూడా జరుగుతుంది. అలాగే రియల్ ఎస్టేట్ వ్యవహారంలో ఈ విషయం చాలా చక్కగా కనబడుతుంది. అది మనం పెరుగుతుందని తెలిసి కూడా పెట్టుబడి పెట్టకపోవడం, అలాగే తగ్గుతుందని తెలిసిన చోట పెట్టుబడి పెట్టడం, ఇలాంటి ఈ లక్షణాలు కొత్తగా కనబడుతూ ఉంటాయి. అలా రియల్ ఎస్టేట్లో కానీ, మరి షేర్ మార్కెట్ వ్యవహారాల్లో కానీ, ఇలా ఏదైనా వ్యాపార వ్యవహారాల్లో మంచిగా తెలిసి కూడా అనుభవం లేని వాళ్ళలాగా పనులు కొన్ని చేసి ఇబ్బంది పడవలసిన పరిస్థితి వస్తుంటుంది. అలాగే భాగ్యస్థితి ఎంత అనుకూలంగా ఉన్నట్టే కనపడుతుంది. దాంట్లో కూడా కొద్దిగా వ్యత్యాసాలు చూడగలుగుతాము. ఇదంతా కూడా మిశ్రమ ఫలితాలు. ఒకటి ప్లస్ అవుతే మరొకటి వెంటనే మైనస్గా కనబడుతుంటుంది. అలాగే మైనస్ కూడా మన ద్వారానే, మన ఆలోచన తీరు కానీ, మన మాట తీరు కానీ ఈ వారంలో కొంత సరిగా కుదరక అట్లాంటి పరిస్థితులు చూడవలసి వస్తుంటుంది. అలాగే ఉద్యోగ వ్యవహారాల్లో కూడా ఇది కనబడుతుంది. అంటే అధికారులు, ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నవాళ్ళు, లేదంటే ఓనర్సు, వాళ్ళతో మన బిహేవియర్ కొద్దిగా చనువుగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. కొంచెం అతి చనువు అనేది కనబడి అవతల వాళ్ళు ఇబ్బంది పడి మాట అనవలసిన పరిస్థితి కానీ, లేదంటే మనల్ని అవమానించే పరిస్థితి కానీ మనమే కొని తెచ్చుకున్నట్టుగా అవుతుంది. అతి చనువు మనం తీసుకోవడం వలన వచ్చేటువంటి ఇబ్బందులు అవి. అయితే సభా మర్యాద ఉండకుండా చనువుని ప్రదర్శించడం, లేదంటే మన మేధస్సుని చూపించాలనే ప్రయత్నంలో వాళ్ళ దగ్గర భంగపాటు కలగడం జరుగుతుంటుంది. ఇలా కొన్ని సందర్భాలు మనకు తెలిసినా ఇబ్బంది పడవలసి వస్తుంది, తెలియకుండా కొన్ని ఇబ్బందులు పడవలసి వస్తుంది. ఈ వారం అట్లా కొంత జాగ్రత్తగానే ఉండాలి. అయితే ఎంత జాగ్రత్తగా ఉన్నా 1-2 సార్లు అయినా ఇట్లాంటి సందర్భాల్ని మనం చూడగలుగుతాము. అలాగే ఏదో ఒక సందర్భంలో మన కోసం కాకపోయినా మన కుటుంబ సభ్యుల కోసం లేదా బంధుమిత్రుల కోసం వైద్యశాల దర్శనం చేయవలసి వస్తుందని అనిపిస్తుంది. అది కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అయితే ముఖ్యంగా గమనించవలసిన విషయం, బంధువులు కానీ మిత్రులు కానీ ఎవరి దగ్గరికి వెళ్ళినా మనం మాట్లాడకుండా, మాటలు తక్కువ మాట్లాడితేనే అనుకూలత పెరుగుతుంది. కొంచెం ఎక్కువ మాట్లాడినప్పుడు అనుకోకుండానే మన నోటికి కొన్ని అనుకోని ఇబ్బందికరమైనటువంటి విషయాలు బయటకు వస్తుంటాయి.
కాబట్టి మనం మాట్లాడినప్పుడు ఇతరులను నొచ్చుకునే అవకాశం కొంత ఉంటుంది. కాబట్టి ఈ వారం కొంచెం జాగ్రత్తగా ఉండాలని అర్థమవుతుంది. అయితే ఇంకా మంచి శుభ లక్షణాలు కలగడం కోసం ఈ ఆర్థికపరమైన ఖర్చుల విషయంలో కూడా కొంత ఇబ్బందికరమైన విషయాలు వస్తుంటాయి. మనం కొన్ని వస్తువులు తీసుకోవడానికి వెళ్ళి అయితే మనం అనుకున్న దానికంటే ఇంకా ఎక్కువ వస్తువులు తీసుకొని రావడం, లేదంటే అప్పటికప్పుడు ఏదో ఒక కొత్త నిర్ణయం, కొత్త ఆలోచనలు వచ్చి ఆర్థికపరమైన ఖర్చుల్ని మనమే పెంచుకోవడం జరుగుతుంటుంది. అలా మనకి ఎప్పుడో అవసరమైన వస్తువుల్ని, లేదంటే ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో ఏదో ఒక తక్కువ రేటను ఇంకొకటను మొత్తానికి కొత్త కొత్త వస్తువుల్ని తీసుకొచ్చే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఇలాంటి అప్పటికప్పుడు వచ్చే నిర్ణయాల్ని పట్టించుకోకుండా ఉండి కొంత జాగ్రత్తగా ఉంటే ఆర్థికపరమైన ఒత్తిడి తగ్గించుకోగలుగుతారు. కొంచెం జాగ్రత్తగా ఉంటే ఈ వారం అనుకూలత పెరుగుతుంది. మన మాట తీరు, వ్యవహారం అంతా కూడా కొద్దిగా ఈ వారం కంట్రోల్ పెట్టుకోవాల్సిన పరిస్థితి అయితే అందరికీ ఉంటుంది. ఈ రాశి వాళ్ళల్లో చాలామందికి, అన్ని నక్షత్రాల వాళ్ళకి కూడా ఈ విధానాలు కలిగే అవకాశం ఉంది. కాబట్టి మిశ్రమంగా ఉంటుంది, అన్నీ కలగాపులగంగా ఉంటాయి. కాబట్టి ఈ వారం కొంచెం జాగ్రత్తగానే ఉండవలసిన పరిస్థితి కనబడుతుంది. ఇంకా మంచి శుభ లక్షణాలు కలగడం కోసం ఈ మిథున రాశి వాళ్ళు విజయ గణపతి ప్రార్థనా నమస్కారాలు చేసుకుంటే బాగుంటుందని తెలుస్తుంది. శుభం భూయాత్. ఓం శ్రీమాత్రే నమః.